నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ పేరు వినగానే మొదట గుర్తొచ్చే పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసీపీ నుంచి గెలిచి పెత్తనం చెలాయించిన ఈ నేత కొన్ని రోజుల క్రితం ఫ్యాన్ స్పీడ్కు బ్రేకులు వేసి సైకిల్పై సవారీకి సై అన్నారు. మామూలుగా ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానిదే హవా. గత 3 ఎన్నికల్లో ఈ సామాజిక వర్గ నేతలే గెలుస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ నేతలే పరస్పర విమర్శలతో నెల్లూరు రాజకీయాన్ని మరింత హీటెక్కించారు. మొన్నటి వరకు అధికార పార్టీలో ఉన్న కోటంరెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగడం ఖాయమైంది. మరోవైపు కోటంరెడ్డి స్థానంలో నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. మరి వైసీపీని మట్టి కర్పిస్తామంటున్న కోటంరెడ్డి వ్యాఖ్యలు నిజమవుతాయా? ఆదాల వైసీపీ జెండా ఎగరవేస్తారా? అసలు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉంది అనే అంశాలపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే చేసింది. ఆ వివరాలను చూసే ముందు 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం. 2019 ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అబ్దుల్ అజీజ్ షేక్ వాళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి రెండోసారి బరిలోకి దిగిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయనకి ఏకంగా 52% ఓట్లు పోలయ్యాయి. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగిన అబ్దుల్ అజీజ్ షేక్కు 39% ఓట్లు పోలయ్యాయి. జనసేన నుంచి పోటీ చేసిన చెన్నారెడ్డి 5% ఓట్లను దక్కించుకున్నారు. అంటే గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్లో చిత్రమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పాలి. వైసీపీ అభ్యర్థి కోటంరెడ్డి రెండోసారి టికెట్ దక్కించుకోగా టీడీపీ టికెట్ కేటాయించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకొని ఎంపీగా బరిలోకి దిగారు. దీంతో వైసీపీ నేత అంతకుముందు మేయర్గా పనిచేసిన అజీజ్ షేక్ టీడీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. అయితే కోటంరెడ్డి పాజిటివ్ ఇమేజ్, ఆ ఎన్నికల్లో కనిపించిన జగన్ వేవ్ ఆయన గెలుపును సునాయాసం చేశాయి. అయితే ఈసారి పరిస్థితులు మరింత విచిత్రంగా తయారయ్యాయి. అధిష్టానంతో విభేదించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. తన ఫోన్ ట్యాప్ చేశారని, తన నియోజకవర్గానికి నిధులు కేటాయించడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. తాను ఈసారి టీడీపీ గుర్తుపై పోటీ చేస్తానని అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన టీడీపీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. కోటంరెడ్డి పార్టీ మారడంతో ఆదాలను బరిలోకి దింపింది వైసీపీ అధిష్టానం. మరి ఈసారి నెల్లూరు రూరల్ సెగ్మెంట్లో వీరిద్దరూ బరిలోకి దిగితే సీన్ ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వే చేసింది. ఆ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఉండేటటువంటి అనుకూల ప్రతికూల అంశాలేంటో పరిశీలిద్దాం. ముందుగా ఈయనకి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి? వరుసగా 2 సార్లు గెలవడంతో స్థానికంగా మంచి పట్టు అయితే ఈయన పట్ల కనిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అన్ని వర్గాల వారితో మమేకమవుతున్నారు. ఇదొక అదనపు బలంగా చెప్పుకోవచ్చు. ఇక సొంత క్యాడర్ కూడా ఈయనకంటూ వ్యక్తిగత ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు. ఆయన వెంటే కీలక నేతలు కూడా టీడీపీలో జాయిన్ అవ్వడం కూడా అదనపు బలంగా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇంటింటికి కోటంరెడ్డి కుటుంబం పేరుతో నిర్వహించిన కార్యక్రమం చాలా బాగా సక్సెస్ అయింది. ఈయనకి అనుకూలమయ్యే అవకాశం ఉంది. ఒంటరిగా పేరుతో నిర్వహించిన పాదయాత్ర కూడా చాలా పాజిటివ్ ఇమేజ్ని తెచ్చిపెట్టింది. ఇవి కోటంరెడ్డికి ఉండేటటువంటి అనుకూలమైనటువంటి అంశాలు. మరి ఈయనకు ఉండే మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించినంత వరకు వైసీపీ క్యాడర్ పూర్తిగా సహకరించకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. ఇక ఆదాల ఎంట్రీతో కాస్త సీన్ అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఇక నియోజకవర్గాన్ని వేధిస్తోంది తాగునీటి సమస్య. దీన్ని ఎలా అడ్రస్ చేస్తారనేది కూడా ఒక ప్రధానమైనటువంటి పాయింట్గా చెప్పవచ్చు. ఇవి టీడీపీ నుంచి బరిలోకి దిగే కోటంరెడ్డికి ఉండేటటువంటి ప్లస్లు, మైనస్ పాయింట్స్. ఇప్పుడు వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఉండేటటువంటి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో పరిశీలిద్దాం. ముందుగా ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఉండేటటువంటి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి? సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఖచ్చితంగా ఈయనకి కలిసి వచ్చే ఫ్యాక్టర్. మరి ముఖ్యంగా ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉండడం వల్ల రాజకీయంగా స్థానికంగా పలుకుబడైతే ఈయన పట్ల కనిపిస్తుంది. మరోవైపు ప్రజల్లో నిత్యం ఉండడం వల్ల ప్రజల్లో అయితే పాజిటివ్ ఇమేజ్ ప్రభాకర్ రెడ్డి పట్ల కనిపిస్తోంది. ఇది ఆదాల ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్. మరి ఈయనకి సంబంధించినంత వరకు ఉండేటటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటో కనుక పరిశీలిస్తే గ్రౌండ్ లెవెల్లో ఎక్కువగా యాక్టివ్గా లేకపోవడం, అన్ని వర్గాల వారిని కలవకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. ఇది ఈయనకి సంబంధించినటువంటి ఉండేటటువంటి ప్లస్లు, మైనస్లు. రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ఆదాల ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య కనుక పోటీ జరిగితే
పక్షంలో వైసీపీకి 43%, తెలుగుదేశం పార్టీకి 42%, ఇతరులకు 15% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పటికిప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. వైసీపీ నుంచి బరిలో దిగే ఆదాల ప్రభాకర్ రెడ్డికి 43% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి 42% ఓట్లు, ఇతరులకు 15% ఓట్లు వస్తాయని బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. నిజానికి కోటంరెడ్డికి బలమైన వర్గం ఉన్నా ఆదాల ఎంట్రీతో సీన్ మారినట్లు తెలుస్తోంది. ఆయనకు ఉన్న పాజిటివ్ ఇమేజ్కు తోడు సంక్షేమ పథకాల లబ్ధిదారులు, వైసీపీ సంప్రదాయ ఓటర్లు ఆయనకు మద్దతు పలుకుతున్నారు. ఈ కారణాల కారణంగానే కోటంరెడ్డి కంటే 1% ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. అయితే కోటంరెడ్డితో పాటు వైసీపీ కీలక నేతలు కూడా టీడీపీ కండువా కప్పుకోవడం ఆయన ప్లస్గా మారింది.